దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం. దేవుని సహాయం గనుక మనం తీసుకుంటే మన జీవితంలో అడ్డుగా ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోగలం. అడ్డుగా ఉన్న పరిస్థితుల్ని తొలగించుకుని ముందుకు వెళ్ళగలం అని అర్థం. మనం కనుక బైబిల్లో చూసినట్లయితే ఎరికో చుట్టూ దేవుడు చెప్పినట్లు రోజుకొక మారు 7వ రోజు 6 సార్లు తిరిగి 7వసారి జయ జయధ్వానాలతో కనుక దాని చుట్టూ తిరిగితే ఆ ఎరికో గోడలు కూల్చబడ్డాయి కదా అండి. అలాగే ఇంకా ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం ఏమీ చేయకుండా దేవుడే మనం నమ్మితే చాలు దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడ్డం కావచ్చు, బండ నుంచి నీటిని రప్పించడం కావచ్చు, ఆకాశం నుండి మన్నాను కురిపించడం కావచ్చు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరిగిన వారికి చెప్పులు పాడైపోలేదు, బట్టలు చిరిగిపోలేదు. అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు పాపం చేసినప్పుడు తప్ప మిగిలిన ఏ సమయంలోనూ దేవుడు వారిని విడవలేదు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి దేవుడు ఉంటూ వచ్చాడు. అలాగే ఇంకా అదే కాదు, ఇంకా ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూడగలం బైబిల్లో. అలా ఇవన్నీ కేవలం మనం దేవుణ్ణి నమ్మడం వలన. కుంటివారిని నడిపించడం చూసాం, గుడ్డివారికి చూపు కలుగజేయడం, కుష్టివారికి వారి రోగాన్ని తగ్గించడం, చనిపోయిన వారు తిరిగి లేవడం, ఇలా ఎన్నో మనం చూసాం. మరి మన జీవితంలో మాత్రం మనకున్నటువంటి సమస్యలు ఇంకా అదే అడ్డుబండలుగా, ప్రాకారములుగా ఇంకా అలాగే మనల్ని ఇటు కదలనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. మరి మన జీవితంలో ఎందుకు సమస్యలు తీరడం లేదు? దేవుడు మారనివాడు కదా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. మరి అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు, అప్పుడు ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు, అప్పుడు సమస్యలు తీర్చిన దేవుడు మరి ఇప్పుడు ఎందుకు తీర్చడం లేదంటారు? లోపం మనలో మాత్రమే ఉంది. మనమే నమ్మక అటు ఇటు దేని మీదో చూడడం, దేనివైపు సహాయం కోసం ఎదురు చూడడం, లేకపోతే ఆ దేవుడు ఇది చేస్తాడా, మనకి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉండదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి మనకు అంత విశ్వాసం కూడా లేదు కదా. నిజమేనండి. మనకున్నటువంటి విశ్వాసం ఎలా అంటే పరిస్థితులను బట్టి. పరిస్థితులన్నీ సరిగ్గా ఉంటే ఈ పని అయిపోతుంది అనుకుంటాం. పరిస్థితులు ఏమీ బాగాలేకపోతే ఈ పని ఎలా జరుగుతుంది అని సందేహిస్తాం. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుడు చేస్తాడు అని నమ్మినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. కాబట్టి అట్టి గొప్ప విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి అని కోరుకుంటూ వందనాలు.